అబ్బా రాహుల్ సార్ అంటే ఏంటిదో అనుకున్నాం కానీ భలే ఎఫెక్ట్ చేసిండుల్లో. మరి ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ సోషల్ మీడియాలో అనుకుంటున్నారు తెలంగాణలో నౌకర్లు ఇస్తలేరని పెద్ద లొల్లి చేద్దామని ప్రతిపక్షాలంతా కలిసి పంతం పట్టినాయి. ఇటు ఫేస్బుక్ వాట్సాప్లో కూడా జంగు లేపుదామని నిరుద్యోగులంతా జంట కడుతున్నారు. మరి ఎట్లా వాసన వచ్చిందో ఏందో తెలంగాణ సర్కార్కు మంచిగా నూనె పోసి మందు పెట్టేందుకు మన ముంగటికి వచ్చింది. ఇవాళ చెవులకి ఇంపైన ఆ ముచ్చట్లను మీరైనరి. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలలో దేనికాకెక్కువ జరిగిందో తెలియదు కానీ ఇవాళ సర్కారు చక్కటి పని ఒకటి చేసింది. డిఎస్సి అని ఊరిచ్చి ఊరవతలేసిన ప్రకటనను బలిమీటికి ఊళ్ళెవు పట్టుకొచ్చింది. ఇక అటు నౌకర్లు ఇచ్చే సంఘపోలు ఇటు సర్కారు పొత్తుగూడి పంతులు అయితామని కలలుగంటున్న వాళ్ళకి చల్లటి మాట చెప్పారు. టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ 10th జూన్ నాడు ఇస్తాం. అదేవిధంగా ఎగ్జామినేషన్ 23rd జూలై నాడు జరుగుతుంది. రిజల్ట్స్ 5th ఆగస్ట్ నాడు ఇస్తాం. నిమ్మలంగానే అనిపిస్తున్నది కానీ ఇది నమ్మేదేనా? మరి ఇన్ని రోజులు జరిపినట్టే అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి కదా, దానికి కూడా చెప్పిండు మంత్రి సారు. రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతున్నది అనే అనుమానం ఎవరికి అవసరం లేదు. కాకపోతే 2 రకాలైన సమస్యలు వచ్చాయి. ఒకటి, టెట్ కండక్ట్ చేయవలసి వచ్చింది సపరేట్గా. రెండవది, ముందుగా మేము 10 జిల్లాలకే నోటిఫై చేద్దామనుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ని వర్కౌట్ చేశాం. కానీ టీచర్ క్యాడర్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేసి 31 జిల్లాలకు రోస్టర్ పాయింట్ ప్రకారము వర్కౌట్ చేయవలసి వచ్చింది. ఇన్నరా ఇన్ని రోజుల ఆలస్యం అందుకే అయిందట. ఇక ఇంకేంది, టెట్ రాయంగానే వారంలో డిఎస్సి. కానీ ఏమనిపించిందో పక్క పొంటే ఉన్న నౌకర్లు ఇచ్చే సంఘం పెద్ద మనిషి గంటా చక్రపాణి సార్కు వారం కాదు తెల్లారే ప్రకటన చేస్తామని చెప్పిండు అదే మంత్రి ముంగట. వారు మాకు రిజల్ట్స్ తర్వాత 1 వీక్లో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ మాకు ఇస్తారు. సార్ ఐఎమ్ అష్యూరింగ్ యూ, రిజల్ట్స్ మీరు పెట్టిన మరుసటి రోజే మేము నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము అన్ని సిద్ధం చేస్తున్నాం. గింత మంచిగా నౌకర్లు ఇస్తున్నాం కాబట్టి అడ్డమైన లొల్లులు ఊటకుండా చూడు అని రిక్వెస్ట్ కూడా చేసిండు. మిత్రులందరికీ కూడా ఒకటే మనవి, మనకు నిజానికి చాలా రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి. ఇంకా రాబోయే కాలంలో కూడా అనేక రిక్రూట్మెంట్లు రాబోతున్నాయి. కాబట్టి వివాదాలకు, పుకార్లకి లేదా మిగతా వాటికి తావు లేకుండా సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఇదే మొన్న చక్రపాణి సార్ డిఎస్సి అంటే అంత అంటి ముట్టనట్టే మాట్లాడిండు. మాకు గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఇప్పుడు ఇంత ఖాయంగా చెప్తున్నాడు అంటే ఈ ప్రకటన ఖచ్చితంగా ఖాయమనే అనుకోవాలి. ఇక అటు కడియం సారు ఉస్మానియాల కాంగ్రెస్ లొల్లి గురించి నమ్మద్దని కూడా చెప్పిండు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ గర్జన ఏర్పాటు చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళకి నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అయ్యో, ఇదే ప్రకటన ఒక రోజు ముందుగా ఇస్తే వాళ్ళకి ఆ గర్జన చేసే ఛాన్స్ ఉండకపోయేది కదా సారు. అయినా ఇప్పటికైనా ఏం కాలేదు కానీ ఇక కూడా వాయిదా కుర్రి ఇప్పటికే ఫుల్ జోకులు వేసుకుంటున్నారు మీ మీద అని అంటున్నారు నిరుద్యోగులు.